తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నాయకుడు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి చేసిన ఏదైతే వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలా. తెలంగాణ ప్రజల మనోభావాల్ని దెబ్బతీసే పద్ధతుల్లో ఈరోజు తెలంగాణని విగ్రహాన్ని ఈరోజు బొమ్మగా నువ్వు కీర్తిస్తున్నావు అని అంటే తెలంగాణ పట్ల మీకున్న చిత్తశుద్ధి ఏంటిది అనేది ఏదైతే మీకు సంబంధించిన అధికారం కోల్పోయిన తర్వాత మతి భ్రమించి మాట్లాడుతున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. మిమ్మల్ని తెలంగాణలో తిరగనిచ్చే పరిస్థితి ఉండదు. జాగ్రత్త, ఖబర్దార్ జీవన్ రెడ్డి అని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఏదైతే ఈరోజు తెలంగాణ విగ్రహాన్ని మీరు పెట్టిన విగ్రహానికి సంబంధించి తెలంగాణ బీఆర్ఎస్గా పెట్టినప్పుడు విగ్రహానికి అప్పుడు మాత్రం ఎవరు ఎటువంటి కామెంట్ చేయకుండా అందరూ ఆమోదించారు. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ మనోభావాలకు అనుగుణంగా ఈరోజు తెలంగాణ అంటే ఏదైతే హావభావాలు కానీ అవన్నీ వ్యక్తపరిచే పద్ధతుల్లో ఈరోజు తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ జరుగుతూ ఉంటే ఈరోజు సోనియా గాంధీతో ఆ బొమ్మ పేరుతోటి పోలుస్తావా? ఇది సరైంది కాదు. ఇది నీ అహంకారానికి, దురహంకారానికి, దొరల దగ్గర తొత్తుగా పనిచేసిన దురహంకారానికి నిదర్శనంగా కనబడతా ఉంది. ఈ పద్ధతి మార్చుకోకపోతే తెలంగాణ ప్రజలు, తెలంగాణ సమాజం నిన్ను క్షమించదు, జాగ్రత్త అని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఇప్పటికైనా తెలంగాణ సమాజానికి మీరు క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే రాబోయే కాలంలో లేకపోతే తెలంగాణలో మా మనుగడ కూడా ప్రశ్నార్థకం. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన పేరుతోటి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఉన్నారు. తెలంగాణ ప్రజలకు అనుగుణంగా, వాళ్ళ మనోభావాలకు అనుగుణంగా ఈరోజు పాలన కొనసాగిస్తుంటే మీకు కంటగింపుగా ఉందా? ఈ కంటగింపు ఎంతకాలం కొనసాగుతుంది? ఇంకా ఏదైతే మీరు చేస్తున్న కామెంట్లు, మీరు చేస్తున్న దుష్ప్రచారం ప్రజలకు అర్థమవుతూ ఉన్నది. ఏది చేసినా కానీ దాని మీద మీరు ఎత్తిపడిపోయే పద్ధతుల్లో వ్యవహరిస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. కాబట్టి మీరు పద్ధతి మార్చుకోకపోతే ఈరోజు రేవంత్ రెడ్డి గారి పాలనకి సంబంధించి మహిళలకి అద్దం పట్టే విధంగా ఈరోజు పాలన కొనసాగుతూ ఉంటే మీరు ఎందుకు కంటగింపుగా వ్యవహరిస్తూ ఉన్నారు? కాబట్టి ఏదైనా ఉంటే మీ నాయకుడిని ప్రతిపక్ష నాయకుడు హోదాల్లో అసెంబ్లీకి వచ్చి ప్రభుత్వానికి తగిన సలహాలు, సూచనలు ఇచ్చే పద్ధతుల్లో మీరు ఆ పద్ధతుల్లో ఆయనకు హితబోధ చేయండి. మీ నాయకుడికి అసెంబ్లీకి వచ్చి మనం ఈ పద్ధతుల్లో ఉంటే బాగుంటుంది తెలంగాణ తల్లి అని చెప్పేసి ఆ పద్ధతుల్లో సలహాలు లేవు. కానీ ఫామ్ హౌస్లో కూర్చుండి మాత్రం ఈరోజు అవి ఇవి అని చెప్పేసి ఆదేశాలు ఇస్తూ ఉంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్? కాబట్టి ప్రజలకు దూరం అవుతున్నారు, ఇంకా దూరం అవుతారు. ఖబర్దార్ అని చెప్పి ఈ సందర్భంగా జీవన్ రెడ్డి గారిని మరోసారి హెచ్చరిస్తున్నాం. జై తెలంగాణ, జై కాంగ్రెస్.